దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనం ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ మధ్యకాలం మనం చాలా వింటున్నాం, సూసైడ్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అది కూడా యూత్లో. నార్మల్ వాళ్ళదంటే ఇది వరకు మనం ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ చూస్తే నార్మల్ పర్సన్స్వి కానీ సూసైడ్ చూస్తాం. కానీ ఈ మధ్య కాలంలో చాలా ఈ 1-2 ఇయర్స్ నుంచి ఎక్కువ వింటుంది యూత్ సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఇలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటారు? కరెక్టే భార్గవి గారు. ఏంటంటే ప్రజెంట్ యూత్ జనరేషన్లో ఈ సూసైడ్ టెన్స్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఎందుకనంటే ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళల్లో ఏ పనైనా సరే ఇన్స్టాంట్గా అయిపోవాలి. ఒకటి ఏదైనా గోల్ పెట్టుకున్నా, ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా సరే క్షణాల్లో అయిపోవాలి అని పెట్టుకుంటున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ అందుకోలేక వాళ్ళు ఆ సూసైడ్ టెన్సీ వస్తుంది. అంటే సూసైడ్ టెన్సీ ఓన్లీ వాళ్ళ వరకే అనుకుంటున్నారా? అది కూడా కాదు. మళ్ళీ ఎందుకు, సమాజం యొక్క ప్రభావం కూడా వాళ్ళల్లో ఉంది. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం యూత్ అన్నాం కాబట్టి స్టూడెంట్స్ని తీసుకుందాం. అంటే కాలేజ్ లైఫ్ కావచ్చు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళ దగ్గర. సో వాళ్ళు చదువుతున్న క్రమంలో వాళ్ళకు వచ్చే మార్క్స్, వాళ్ళకు వచ్చే ర్యాంక్స్, ముఖ్యంగా ఈ నారాయణ, శ్రీ చైతన్య అని అంటాం యాక్చువల్గా. సో అక్కడ ర్యాంక్స్, ఐఐటి, జేఈఈ, సో వాటిలో పోటీతత్వం బాగుంది. అంటే నువ్వు అది ఒక హెల్తీ కాంపిటీషన్, పోటీ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ పోటీతత్వం ఎక్కువైపోయి, అరే పక్కన వాళ్ళకు మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, నేను ఎట్లా ఇంకా ముందుకెళ్ళాలని ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్కి లోన్ అవుతున్నారు చాలామంది. సో దాని ద్వారా ఈ తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారని వాళ్ళ మీద తెలియని ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ వాళ్ళకు లోన్ చేస్తున్నట్టు అవుతుంది. ఈ సమాజంలో కూడా అరే వీళ్ళకి మంచి మంచి ర్యాంక్స్ వస్తున్నాయి, టీవీలలో వస్తున్నారు, పేపర్స్లలో వస్తున్నారు కదా, మరి నేను రావట్లేదు ఏంది, అరే నేను కూడా చేయాలి కదా అని ఏదో చేస్తున్నాం, కష్టపడుతున్నారు వాళ్ళు. అయితే ఒక్కొక్కసారి వాళ్ళని అందుకోలేకపోతున్నారు మిగతా వాళ్ళను. అలాంటప్పుడు నువ్వు అందుకోలేకపోతే ఓకే, దట్స్ ఫైన్, జస్ట్ యూ హ్యావ్ టు ట్రై యువర్ లెవెల్ బెస్ట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ర్యాంక్ వస్తేనే నేను గొప్పగా ఒప్పిస్తా, ఈ ర్యాంక్ వస్తేనే నేను ఏదో గొప్ప అనే ఒక థింకింగ్లో చాలా మంది ఉంటున్నారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అది తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఆ లోపడకు అయిపోతుంది. సో దాని ద్వారా ఒకసారి వాళ్ళ మనసులో అది పడ్డదనుకోండి, దాని గురించి ఆలోచిస్తా పరధ్యానంలోకి వెళ్ళిపోయి అసలు ఆ పర్సన్ అసలు ఇంకా తనకి సూసైడ్ టెన్స్ ఉందనేది కూడా ఎవరికి అర్థం కాదు. అందరితోని బాగానే ఉంటాడు, మంచిగానే ఉంటాడు. రీసెంట్ టైంలో కూడా చూస్తుంటాం, అప్పుడప్పుడు అంతా బాగానే ఉంటాడు. ఇప్పుడు పక్కన ఉండి ఫ్రెండ్స్ తో కూడా వీడు న్యాచురల్ గా ఉన్నాడే, అసలు డౌట్ రాకుండా తను ప్రిపేర్ అయ్యాడా, అసలు చనిపోవడానికి ప్రిపేర్ అయ్యాడా లేదని కూడా తెలియకుండానే పక్కనున్న ఫ్రెండ్ సడన్ గా వెళ్ళి సూసైడ్ చేసుకుంటే వీళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అవును, కరెక్ట్ భార్గవి గారు. అక్కడ అరే ఈ పర్సన్ అదే అంటారు, అరే పర్సన్ మొన్నటి వరకు మాతో మంచిగానే ఉన్నాడే, అరే ఏ రోజు కనీసం ఆయనకున్న బాధ ఒక్కసారి మాతో పంచుకుంటే పోయేదే కదా అని చాలా మంది అంటారు. అప్పటికప్పటికి ఏం జరుగుతుందో ఏమో అని అనుకుంటారు. కానీ ఆ పర్సన్ ఒక మంత్, ఒక ఇయర్స్ నుంచి అదే లూబీలో చిక్కుకొని ఉంటాడు. రీసెంట్ టైంలో ఒక గుంటూరులో కూడా ఒక సంఘటన జరిగింది. అదే నా వల్ల అవ్వట్లేదు, మెడిసిన్ విద్యార్థి, నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నా లైఫ్ నేను ఎండ్ చేసుకుంటున్నాను, నేను చదవలేకపోతున్నాను, దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను, మీ యొక్క ఆశలను నేను నెరవేర్చలేకపోతున్నాను, అది ఇదని ఒక పెద్ద పేజ్ రాసేసి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సింపుల్. ఏందది అనుకుంటే మంత్స్, ఇయర్స్ నుంచి అతను చాలా చాలా మనోవేదనకు గురవుతున్నాడంట. అతను రాసిన దాంట్లో కనుక చూస్తే ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్ అంటే, వాళ్ళ యొక్క ఆశలను కేవలం ఒక చదువు ద్వారానేనా మనం తీర్చాల్సింది కాదు. చదువు కాకుండా ఎన్నో ఉన్నాయి ఈరోజు. అరే చదువు లేకుండా ఎంతో మంది ఎన్నో సాధిస్తున్నారు ఈరోజు. అరే ఇన్స్టాగ్రాము వాటిలలో చిన్న చిన్న వీడియోస్ వాళ్ళ యొక్క టాలెంట్ను బయటికి తీసి లక్షలలో సంపాదించే వాళ్ళు ఉన్నారు. కంటెంట్ క్రియేట్ చేసి మరి మీరు చెప్పింది కరెక్ట్. అరే బతకడానికి అది కాదండి, వంటలు చేస్తూ కూడా యూట్యూబ్లలో పెట్టుకుని అట్లా కూడా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి అసలు చెప్పాలంటే. కరెక్ట్ భార్గవి గారు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఒక భూతద్దం లెక్క చూపించి ఇంకా చదువుకుంటేనే నీ జీవితం బాగుంటుంది, చదువుకోకపోతే నీ లైఫ్ వేస్ట్ అనే ఒక థాట్ని ఎప్పుడైతే మనం ప్రొవాక్ చేస్తున్నామో ఈ సొసైటీలో, అప్పుడు వీళ్ళకి తెలియకుండానే ఏమవుతుంది అని అంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు.
సో దాని ద్వారా సో వీళ్ళ లెక్క నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా అనే థాట్ ఎప్పుడైతే పెట్టుకుంటాడో అవతల వ్యక్తితో ఇంకా ఎక్కువ కంపారిజన్ చేసుకొని నేను ఇంకా వెనకబడిపోతున్నా అనుకున్నప్పుడు అది స్లోలీ లీడ్స్ టు సూసైడ్ టెన్సీ. ఇది చెప్పితే కూడా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, తప్పుగా అనుకుంటారేమో పక్కన వాళ్ళు అనేది వాళ్ళు బయట పెట్టరు. అదేదో రోజు వాళ్ళు అలా సూసైడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మనకు మనిషి దేవుడిచ్చిన వరం ఈ జీవితం. ఇంకొక జన్మ ఉంటుంది అనేది ఇక్కడ క్లారిటీ లేదు. కొంతమంది ఏమో నెక్స్ట్ జన్మ ఉండదు అంటారు, ఎక్కడనో ఎన్నో జన్మలు. నో ఉంది ఒకటే ఒక్క లైఫ్. ఈ లైఫ్లోనే మన స్ట్రగుల్స్ పడాలి, ఈ లైఫ్లోనే కష్టం ఎదుర్కోవాలి, ఈ లైఫ్లోనే అన్నీ చేయాలి. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని నువ్వు చదువుకున్నంత వరకు ఆ కష్టం అక్కడనే ఉంటుంది, దాని తర్వాత కూడా ఇంకా లైఫ్ వేరే విధంగా ఉంటుంది. సో ఇవన్నిటి గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారో ఈ సూసైడ్ టెన్సీ అనేది అసలు రాదు భార్గవి గారు. ఓకే, అలా చూసుకుంటే సార్ ఇది వరకు కాలంలోనే మనకి ఏం చెప్పేవాళ్ళంటే చదువుని ఇష్టంగా చదవాలి అన్నట్టు కానీ ఇప్పుడున్న సొసైటీలోని చదువుని కష్టంగా చదవాల్సిందే వస్తుంది. సో మీ మాటల్లో ఎలాంటి అవేర్నెస్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే మేము కూడా స్కూల్స్కి వెళ్తాం భార్గవి గారు. అంటే నా తరపున యాజ్ ఏ బీయింగ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అండ్ మోటివేషన్ స్పీకర్ నేను కూడా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తూ ఉంటాం మేము కూడా. సో అక్కడ కూడా మేము చెప్పేది విద్యార్థులకు కూడా అదే, మీరు దాన్ని ఇష్టపడి చదవండి, కష్టపడి చదవకండి. నేను ఒక మహబూబ్ నగర్లో ఒక స్కూల్స్కి వెళ్ళాను. సో అక్కడ పిల్లలను కూడా నేను నిల్చోబెట్టి వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమో కూడా నేను అడిగాను. అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అలా అడిగినప్పుడు ఒక పర్సన్ ఏంటంటే నాకు సోషల్ అంటే ఇష్టం అన్నారు, ఇంకో పర్సన్ అడిగితే నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం అన్నారు, ఇంకో పర్సన్ అడిగితే నాకు తెలుగు అంటే ఇష్టం అన్నాడు. సో మీకు ఎందుకు ఇష్టం అని అంటే ఒక పర్సన్ అన్నారు కదా, మాకు చెప్పే విధానం నాకు నచ్చింది కాబట్టి ఈ సబ్జెక్ట్ అంటే ఇష్టం అన్నారు. ఇంకో పర్సన్ అడిగితే ఇది మా నాన్న చెప్పాడు కాబట్టి నాకు మంచిగా అనిపించింది అంటున్నాడు. ఇంకో పర్సన్ ఏమో ఇది చెప్తున్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది, సోషల్ స్టడీస్ వింటున్నప్పుడు నాకు ఈ మన దగ్గర ఈ భూగోళ శాస్త్రం, ఈ మనకు సొసైటీ గురించి వీటి గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది అని అంటున్నాడు. అంటే ఏంటన్నట్టు ఇక్కడ బాగా రూట్ కాస్ మనం కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఎప్పుడైనా సరే ఏ పనైనా సరే అది చదువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నువ్వు ఇష్టంగా ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు కానీ మనకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దానిలో నీకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసే వర్క్లో కూడా డైలీ మనం చెయ్యాలి, మనం ఒక సాటిస్ఫైగా మనం చేసుకున్నాం అనుకోండి, అదంత కష్టం అనిపించదు. ఎప్పుడైతే అబ్బా ఇప్పుడు ఇది చదవాలారా, అబ్బా ఇప్పుడు ఈ మ్యాథ్స్ ప్రాబ్లం నేను చేయగలుగుతున్నారా, అబ్బా సోషల్ స్టార్ వచ్చిండ్రా, అబ్బా తెలుగు సబ్జెక్ట్ ఏంట్రా ఇది, అబ్బా ఈ బయాలజీ ఏందో, ఇదేందో, బాటనీ ఏందో, ఇదేందో అని ఎప్పుడైతే వాళ్ళల్లో కొంచెం నిరాశ ఏదైతే ఉంటుందో అప్పుడు చదువు మీద ధ్యాస ఉండదు, అది కొంచెం డైవర్ట్ అయిపోతుంటుంది. ఇంక ఇప్పుడైతే సోషల్ మీడియా యుగం, ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. వెళ్ళారంటే ఒక్కసారి ఫోన్లో ఒక్కసారి ఏదన్నా వీడియో చూసారని అంటే ఒక వీడియో నుంచి ఇంకో వీడియోకి తీసుకెళ్ళి ఒకసారి బుక్ పడితే బుక్ నుంచి ఒక పేజ్ చదివిన తర్వాత ఆ తర్వాత మొత్తం డిస్ట్రాక్షన్ లోపే వెళ్ళిపోతుంటాం. ఎప్పుడైతే నీకు ఇష్టం ఉందో, చదవాలనే ఇష్టం, కుతూహలం ఉందనుకోండి, సో అప్పుడు నువ్వు ఇంట్రెస్టింగ్గా దాన్ని చదవగలుగుతావు. సో దాని నుంచి నీకు అది ఇష్టం అయిపోతుంది, లేకపోతే కష్టం ఉంటుంది. ఎవరికైనా సరే, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, కష్టం అనిపించిందా ఇప్పుడు నేను ఎంఎస్సి సైకాలజీ కూడా చేస్తున్నానండి. అంటే సైకాలజీ చేసినప్పుడు నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఏ హ్యూమన్ బ్రెయిన్ అయినా ఎవరికైనా ఒక్కసారి ఒక పని కొంచెం కష్టం కలిగించిందంటే అక్కడనే మనకు పెయిన్ వస్తుంది. పెయిన్ ఎక్కడొస్తుంది? మోకాళ్ళలోనో చేతుల్లోనో రావట్లేదు. ఇట్స్ వెరీ సింపుల్, దిస్ మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ అది ఒక గంట తర్వాతనో ఒక 2 గంటల తర్వాతనో సేమ్ పెయిన్ నీకు ఒక కామెడీ అవుతుంది, సేమ్ పెయిన్ నీకు ఒక నార్మల్ అయిపోతుంది, సేమ్ పెయిన్ నేను ఎందుకు పడ్డారా అనిపిస్తుంది, సేమ్ పెయిన్ నార్మల్ అనిపిస్తుంది. కానీ పడ్డప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అమ్మా ఇక నాకు తప్ప ఈ పని ఇంకెవ్వని అసలు అయితలేదు నాకు వల్ల, నేను చెయ్యలేనేమో, నా వల్ల అవ్వదేమో అనే థాట్ వస్తుంది. కానీ ఎప్పుడైతే దాన్ని ఎంజాయ్ చేస్తూ, ఎప్పుడైతే దాన్ని సాటిస్ఫైగా చేస్తూ, ఎప్పుడైతే దాన్ని ఓకే మంచిగా ఆస్వాదిస్తూ కనుక చేయగలిగినామంటే అసలు ఏ పని కూడా నీకు కష్టంగా అనిపించదు. ఈవెన్ స్టడీ కూడా నీకు కష్టంగా అనిపించదు, ఇష్టంగానే అనిపిస్తుంది. అరే చదువుకున్నాము, చేద్దాము, ఓకే ఎన్ని మార్క్స్ వచ్చినా హ్యాపీ, రాకపోయినా హ్యాపీ, వచ్చిన దాంట్లో మనకు నాలెడ్జ్ వస్తుందా లేదా,
చదువు తర్వాత కూడా చాలా జ్ఞానం ఉందట. మేము అదే నేర్పిస్తున్నాం. ఓన్లీ స్టడీ మాత్రమే కాదు, మీ స్టడీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా సొసైటీకి వచ్చినాక ఇంకా చాలా ఉంది లైఫ్, చాలా ఆపర్చునిటీస్ మీ ముందట ఉన్నాయి. నువ్వు ఓన్లీ ఒక చదువుదారనే కాదు, ఎవరికైనా సింగింగ్ అంటే ఇష్టమా అని కూడా అడిగాను. కొంతమంది ఒకరిద్దరు పాటలు కూడా పాడారు. నువ్వే రేపు ఒక సింగర్ అవ్వచ్చు, నువ్వే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, నువ్వే ఒక హీరో అవ్వచ్చు, నువ్వే ఒక యాంకర్ అవ్వచ్చు, ఇప్పుడు మీ మాదిరిగా భార్గవి గారు, నువ్వే ఒక టీచర్ అవ్వచ్చు, నువ్వే ఒక డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అవ్వచ్చు, ఒక వ్యాపారి అవ్వచ్చు. ఒక్కటి కాదు, రెండు కాదు, 100 అవకాశాలు కూడా సొసైటీలో ఉన్నాయి.